సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రం. షాలోమ్. మరొక పునరుత్థానపు ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ ఆరాధనలో మాతో కూడా మీరు పాలు పొందండి, దైవాశీర్వాదం పొందండి. ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకున్నాం. సర్వలోకాన్ని సృష్టించిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ పునరుత్థానపు ఆరాధనలో మరొక ఆదివారం మీరు మమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని గణపరచడానికి మీ మాటల ద్వారా మా జీవితాలను పరిశీలించుకోవడానికి, మీ వాక్యం ద్వారా మా జీవితాల్లో మీ కార్యాలను చూడటానికి, పొందుకోవడానికి మాకు మీరు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, మీరు మహిమ పొందమని, మొదటి నుండి చివరి వరకు కూడా మీ ప్రసన్నతను, మీ పరిశుద్ధాత్మ సన్నిధిని, నడిపింపును, మీ యొక్క ఆత్మ కార్యాలను జరిగించి మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. రాజుల రాజు, ప్రభుల ప్రభు ఆ ఘనమైన దేవుణ్ణి మహిమ పరచుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. మీరు కూడా మాతో కలిసి దేవుని మహింపరచండి. స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకు నా యేసు రాజా, స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకు నా యేసు రాజా. ఆరాధన ఆరాధన ఆరాధన
వరకు ప్రభువుని మనం ఆరాధించాం, ప్రభువుని గణపరిచాం. మన జీవితాలను, పరిస్థితులను మార్చగలిగే దేవుని వాక్యం కొరకు మనం ఆయనకు అప్పగించుకుందాం. అపోస్తుల కార్యాలు 20:32 ఇలా రాయబడింది. ఇప్పుడు దేవునికి, ఆయన కృపావాక్యానికి నేను మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధిని, పరిశుద్ధపరచబడిన వారందరితో కూడా స్వాస్థ్యమును అనుగ్రహించటకు శక్తిమంతుడు అని వాక్యంలో రాయబడింది. ఆ రీతిగా ప్రభువుకి మనం అప్పగించుకుందాం. దైవాశీర్వాదం మనం పొందుదాం. ప్రార్థన ద్వారా దేవుని వాక్యంలోకి మనం ప్రవేశిద్దాం. జీవాధిపతి అయిన తండ్రి, సర్వశక్తిమంతుడు, మీ మాటే సర్వలోకాన్ని సృష్టించింది. ఆయన సర్వమునకు కారణ ఆధారభూతుడు తండ్రి, కారణభూతుడు, ఆధారభూతుడు, అల్ఫా ఒమేగా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుత్థాన ఆరాధనలో ఇంతవరకు మేము ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి సమయంలో మీ యొక్క జీవము కలిగిన మాటలు వినటానికి మాకు మీరు ఇచ్చిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ వాక్యం ద్వారా మా జీవితాలను, మా పరిస్థితులను మీరు దర్శిస్తూ, ప్రభువా మీరు చేయబోతున్న కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మాకు మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు, మమ్మల్ని దర్శిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించండి. ఈ యొక్క ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు. మా హృదయాలను, మా పరిస్థితులను మీరు చూస్తున్నందుకు ప్రభువా మీకు మహిమకరంగా మా పరిస్థితులను, మా జీవితాలను, కుటుంబాలను మార్చబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ బాగున్నారా? మనం మరొక పునరుత్థానపు ఆరాధనలో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాం. వాక్యం వినే ముందు కూడా మనం 119 కీర్తన 18 చెప్పబడిన రీతిగా, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కనులను తెరువు అని ఆ రోజు దైవజనుడు ప్రార్థించిన రీతిగా మనం కూడా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మతపరంగా కాకుండా మన జీవితంలో దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ కార్యము జరిగే విధంగా మనం దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఫలభరితమైన జీవితం. ఎందుకంటే యోహాను సువార్త 15 దేవుడు ఈ రీతిగా మాట్లాడాడు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని చెప్పి యోహాను సువార్త 15:5 యేసు ప్రభు వారు ఇచ్చిన ఒక అద్భుతమైన ప్రామిస్. నేను చదువుతున్న వాక్యం కూడా 15:5, జాన్ గాస్పల్ చాప్టర్ 15:5 ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితాలు, మన ఫ్యామిలీ, దేవుడు ఎలా ఉండాలి అనుకుంటున్నాడు అని చూస్తే ఇది న్యూ టెస్ట్మెంట్ స్టేట్మెంట్. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా జెనసిస్ చాప్టర్ 1:28 మొదటి అధ్యాయం 28 కూడా దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోనండి అని జెనసిస్ ఆదికాండంలో మనం చూస్తాం. ఆ మాట కూడా నేను చదువుతున్నాను. జెనసిస్ చాప్టర్ 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను,
ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఈ ఫలించడం అంటే ఏంటి అన్న సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మనం అనుకునే ఆలోచనలు వేరు, కానీ దేవుని వాక్యంలో ఫలించడం అంటే ఏంటి? ఎందుకంటే యేసుప్రభువు వారు కూడా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఒక సందర్భంలో 21 అధ్యాయం మత్తయి సువార్తలో అంజూరపు చెట్టును ఆయన శపించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు శపించాడు ఆయన అంటే, ఆయన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలములు లేవు, ఆకులు మాత్రమే ఉన్నాయి. యేసుప్రభువు చెప్పారు, ఇంకెప్పటికీ కూడా నువ్వు ఫలించవు అని చెప్పి దాన్ని శపించినప్పుడు అది వేళ్లతో ఎండిపోయినట్లుగా వాక్యం మనం చూస్తాం. అంటే చెట్టు మీద కోపం కాదు, కానీ అప్పుడున్న దేవుని నమ్మిన వారిని ఆయన చూసినప్పుడు వారి జీవితంలో ఫ్రూట్ఫుల్ గా ఫలభరితంగా వారు లేరు. కాబట్టి ఈరోజు మనం ఈ సత్యాన్ని మనం నేర్చుకుందాం. మన జీవితాలు, మన కుటుంబాలు ఫలభరితంగా మారుగా. వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు మనం ఫలభరితంగా మారాలి, ఫలించాలి అని కోరుకునేవాడు. కానీ అపవాది మాత్రం మన ఫలాలు తినాలి, తినేలా మనల్ని ప్రేరేపించాలన్నది వాడి ఉద్దేశం. అందుకని అవ్వమ్మను కూడా ఆ రోజు ఫలమును తినమని చెప్పాడు. కానీ దేవుడు మీరు ఫలించండి అని చెప్పాడు. ఇది ప్రత్యేకమైన భావం అందులో దాగి ఉంది. దేవుడేమో ఫలించాలని కోరుకుంటున్నాడు, అపవాదేమో ఫలాలు తినాలని కోరుకుంటున్నాడు. ఈరోజు కూడా చాలా మంది ఫలాలు తినేవారు ఎక్కువ మంది, ఫలించేవారు చాలా అరుదు. ఫలించాలంటే అది ఒక ప్రత్యేకమైన ప్రాసెస్. అది ఫలించాలి అంటే వాక్యంలో మనం మత్తయి సువార్త 13 అధ్యాయం గాని, మార్కు సువార్త 4 అధ్యాయం గాని, లూకా సువార్త 8 అధ్యాయం గాని మీరు చూస్తే విత్తువ అని ఉపమానం గురించి యేసుప్రభువు వారు మాట్లాడారు. అక్కడ మనం చూస్తాం లూకా సువార్త 8:11 విత్తనము దేవుని వాక్యం అని రాయబడింది. అంటే దేవుడు మనకి విత్తనాలు ఇస్తున్నాడు. ఆ విత్తనాలని మనం ఫలభరితంగా మన జీవితాన్ని మార్చడానికి దేవుడు విత్తనాలనే వాక్యాన్ని ఆయన ఇస్తున్నాడు. కాబట్టి అపవాదేమో ఫలాలు ఇస్తుంది. ఫలాల్లో కూడా రకాలు ఉన్నాయి. ఫలాల్లో మనం చూస్తే మనం జెనసిస్ లోకి వెళ్ళినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మనం అక్కడ ప్రతి చెట్టును దేవుడు నాటాడు. ఫల వృక్షాలు ఈ రీతిగా దేవుడు మొలిపించినట్లుగా 1వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తాం. అదే రీతిగా 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ 9వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు అయిన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. చాలా ఫలాలు కలిగిన వృక్షాలు ఉన్నాయి. కానీ మన వాక్యంలో గమనించినట్లయితే ఈ 2వ అధ్యాయము 9వ వచనంలో 2 రకాల వృక్షాలు మనం చూస్తున్నాం. ఒకటి జీవ వృక్షము, రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. ఒక రకంగా చెప్పాలంటే అది డెత్ ఫ్రూట్. ఎందుకంటే తిన్న తర్వాత చస్తారని దేవుడు చెప్పాడు. మరణానికి సంబంధించిన ఫలం అది. ఇంకొకటి ఉంది, దానికి జీవవృక్ష ఫలము, జీవవృక్షము అంటే ఆ వృక్షానికి ఉన్న ఫలం తింటే, వాక్యంలో కూడా దేవుడు చెప్పాడు మనిషికి అన్నిటికీ చనిపోడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే జీవవృక్ష ఫలము తినొద్దని దేవుడు చెప్పలేదు, కానీ మరణాన్ని కలిగించే ఆ ఫలాన్ని తినొద్దని చెప్పాడు. ఆ రోజైనా ఈ రోజైనా మనుషుల యొక్క మానసిక స్థితి ఎలా ఉందంటే జీవాన్ని ఇచ్చే దాని గురించి ఆలోచించట్లేదు, నాశనాన్ని కలిగించే, మరణాన్ని కలిగించే వాటిని ఈరోజు
ఎక్కువ మంది వాటిని ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈరోజు మనం ఏ ఫలానికి చెందిన వారం, ఏ ఫలాన్ని మనం ప్రభు దగ్గర మనం పొందబోతున్నాం. మనం ఫలించే విధానం ఉంది, దేవుని దగ్గర నుంచి మనం పొందే ఫలం కూడా ఉంది. మనం దేవుని దగ్గర ఎటువంటి ఫలం పొందబోతున్నాం అన్నదానికి 2 Corinthians chapter 5 లో ఇక్కడ ఒక అద్భుతమైన మాట 2 Corinthians 5:10 లో రాయబడిన వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. దేహముతో జరిగించిన వాటి ఫలం దేవుడు ఫైనల్ గా ఇక్కడ ఒక జడ్జిమెంట్ కి సంబంధించిన విషయాన్ని మనం చూస్తున్నాం. మనం పొందే ఫలం ఒకటి ఉంది, ఇక్కడ మనం కలిగి ఉండే ఫలం ఒకటి ఉంది. ఫలాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మరణానికి సంబంధించింది, ఒకటి జీవానికి సంబంధించింది. అందుకని ఆ రోజు బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా 3వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనంలో కూడా మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, గొడ్డలి చెట్టు వేరన మొదలున పెట్టబడి ఉంది, ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడుతుంది అని చెప్పి అక్కడ ఆయన అప్పుడున్న ఆయన దగ్గరికి వచ్చిన వారితో మాట్లాడిన మాటలు. కాబట్టి ఈరోజు మనం వాక్యానికి సంబంధించిన ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా అన్నది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. లేకపోయినట్లయితే శపించబడుతుంది, అది నరికివేయబడుతుంది, దేవుని ఉగ్రతకు గురి కాబోతుంది అన్న సత్యాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనం గుర్తించాలి. కాబట్టి ఈరోజు ఈ సత్యాలను మనం నేర్చుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో రాయబడిన ఒక మాటను కూడా నేను చదువుతున్నాను. 7:4 లో నేను చదువుతున్నాను. నీ ఎడల కటాక్షం ఉంచక కనికరం చూపక ఉండును, నేను యెహోవానై ఉన్నానని నీ వెలుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను, నీ హే కృత్యమును నీ మధ్యనే ఉండనిత్తును. దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు జీవించినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఇది. నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. కొందరు ఇక్కడ అనుభవిస్తారు, కొందరు ఆఫ్టర్ డెత్ తర్వాత కూడా వారి క్రియల ఫలము అనుభవించబోతున్నారని చెప్పి బైబిల్లో దేవుడు హెచ్చరించిన మాటలు. కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని బట్టి గమనించినప్పుడు మన పర్సనల్ అండ్ ఫ్యామిలీ పరిస్థితులు ఎలా ఉండాలంటే ఫలభరితంగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజు యోసేపు గురించి వాక్యంలో మనం చూస్తాం 49:22 యోసేపు ఫలించడి కొమ్మ. ఆ రోజు ఇస్సాకు గురించి వాక్యంలో మనం చూస్తాం 26:12 ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి 100 ఫలం పొందినట. ఆ వ్యక్తి మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా యెహోవా అతన్ని అభివృద్ధి పరిచయం రాయబడింది. కాబట్టి మన జీవితంలో దేవుని ఆలోచన, దేవుని చిత్తం ఏంటంటే మనం ఫలభరితంగా మార్చబడాలి. జెనసిస్ చాప్టర్ 1:28 అంటే మనం సృష్టించినప్పుడే మన పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే మనం ఫ్రూట్ఫుల్ గా ఉండాలి. ఫలభరితంగా ఉండడం అన్నది అంత ఈజీ కాదు. ఫలము తినటం చాలా ఈజీ, కానీ ఫలాన్ని మనం కలిగి ఉండటం, ఫలించడం అన్నది అదొక ప్రాసెస్. మనకి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కానీ మార్కు సువార్త 4వ అధ్యాయంలో కానీ విత్తువాని ఉపమానం గురించి రాయబడింది అక్కడ. కానీ లూకా సువార్త 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు 15వ వచనంలో ఒక వ్యక్తి జీవితంలో ఫలం అన్నది ఎలా వస్తుంది, దానికి సంబంధించిన ప్రాసెస్ అక్కడ రాయబడింది. దేవుని దృష్టిలో మనం ఎలా ఫలించాలి 3 స్టేజెస్ దేవుడు ఇచ్చాడు. 30 60 100 రాయబడింది. ఇందులో మనం దేనికి సంబంధించిన వారిగా,
మనం ఫలిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. అది మనకి దేవుడు ఇచ్చిన చాయిస్ అది. కాబట్టి ఇక్కడ మనం ఫలించాలి అంటే ఇక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని తర్వాత దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఫలించే స్థితి లేకపోతే ఫలించడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే 5 కార్యాల తర్వాత ఫలించడం అన్నది మనం లోకాసు వార్త 8:15 మనం చూస్తున్నాం. యోగ్యమైన మంచి మనసుతో అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి రానప్పుడు మనం అయోగ్యులం, అపాత్రులం, ఏ యోగ్యత మనకు లేదు. ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు దేవుడు అక్కడ రాశాడు. నేను ఆ వాక్య భాగాన్ని కూడా చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయంలోని 26వ వచనం మనం గమనించినప్పుడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారిని అనేకులు పిలువబడలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. కాబట్టి మనం ఏ యోగ్యత లేకపోయినప్పటికీ కేవలం దేవుని కృప, మన పట్ల ఆయనకున్న ప్రేమ, మనల్ని ప్రేమించి ఆయన చేసిన త్యాగం, మన అందరి పాపములను ఆ కలువరి శిలువలో ఆయన కొట్టివేసి క్షమించి మనలను పరిశుద్ధపరిచి మన నీతిమంతులుగా, యోగ్యులుగా ఆయన రక్తంలో కడగబడిన, పాపక్షమాపణ పొందిన ప్రతి వారు కూడా యోగ్యులుగా ఎంచబడిన వారు, యోగ్యులుగా మార్చబడిన వారు. అలా మార్చబడినప్పుడే వాక్యం అనే విత్తనం మన హృదయంలో అది ఫలించడానికి, అది జీవించడానికి, అది ఎదగడానికి అప్పుడే అది సాధ్యమైంది. కాబట్టి మనం ఫస్ట్ దేవుని దృష్టిలో యోగ్యమైన మంచి మనసు, వాక్యాన్ని చదివేటప్పుడు, వినేటప్పుడు కూడా ప్రభువుకి యోగ్యులుగా మనల్ని మార్చడానికి, ప్రభువుని మహిమపరచడానికి దేవుడు మనకి వాక్యాన్ని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి మనల్ని దేవుడు యోగ్యులుగా చేశాడు. తర్వాత మంచి మనసుని ఇచ్చాడు. ఏదైతే మనం వింటున్నామో ఈ యోగ్యులుగా మార్చబడిన వారు, మనసు మారిన వారు దాన్ని అవలంబిస్తారు. తర్వాత వారు ఓపికతో ఫలిస్తారని రాయబడింది. ఇప్పుడు విత్తనాలు విత్తిన తర్వాత 1 వీక్ లో పండాలి అంటే 1 వీక్ లో పండదు. అది 1 మంత్ లో పండాలంటే 1 మంత్ లో పండదు. కొన్ని నెలలు పడతాయి, కొన్ని సంవత్సరాలు పడతాయి. అది ఫలించే వరకు కూడా మన ఓపికతో ఎదురు చూడాలి. కాబట్టి ఈరోజు ఆత్మీయత అన్నది మన జీవితంలో మనం అనుకునే మన తలంపులకు అనుకూలంగా ఉండదు. కాబట్టి దేవుడు ఏ టైంలో మన జీవితంలో ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు అప్పటి వరకు కూడా మనం ఎదురు చూడాలి. అందుకని అబ్రహాం గారి గురించి రాయబడింది ఎబ్రీయులకు రాసిన పత్రికలో, అతడు ఓపికతో సహించి వాగ్దాన ఫలము పొందెను అని రాయబడింది. కాబట్టి ఈరోజు మనం ఆ రీతిగా మన జీవితాల్లో దేవునికి ఫలభరితమైన వ్యక్తులుగా కనబడదుము గాక. కాబట్టి ఈరోజు మనం ఫలించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఫలించడం అనేది ఒక ప్రాసెస్ ఇది. కాబట్టి మనం ఏ రీతిగా ఫలించాలి, ఎటువంటి ఫలాలు దేవుడు మన దగ్గర నుంచి ఆయన ఆశిస్తున్నాడు. బైబిల్లో ముఖ్యంగా 3 రకాల ఫలాల గురించి రాయబడింది. మెయిన్ మనం కలిగి ఉండవలసిన 3 రకాల ఫలాలు ఈరోజు అటువంటి వాక్యపు అనుభవాన్ని మనకు దేవుడు అనుగ్రహించును గాక. మనం చూస్తాం
మత్తయి సువార్త 3:7 మారు మనసు తగిన ఫలము ఫలించండి అని ఆ రోజు యోహాన్ గారు ఆయన బోధించినప్పుడు రోమపత్రిక 6:22 దానికి సంబంధించిన ఫలం రాయబడింది. అక్కడ ఏ ఫలం అంటే అది మారు మనసు తగిన ఫలం ఏంటంటే పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అని రాయబడింది. అంటే ఈరోజు మనం ఫలించాము అని చెప్పడానికి వన్ ఆఫ్ ద ఎవిడెన్స్ దేవుని వాక్యం మనం చూసినట్లయితే రోమపత్రిక చాప్టర్ 6:22 నేను చదువుతున్నాను ఆ వాక్య భాగాన్ని. 6వ అధ్యాయము 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఎందుకంటే యేసుప్రభువు గారు చెప్పారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో, మీరు వారి ఫలముల వలన మీరు వారిని కనుగొందురు. కాబట్టి ఈరోజు మన జీవితంలో వాక్యానికి సంబంధించిన ఫలము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దానిని బట్టి మన వాక్యానుసారంగా జీవిస్తున్నాం, మనం దేవునికి సంబంధించిన వారం అన్నది నిర్ధారణ అయింది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు వారి ఫలము వల్లనే మీరు వారిని తెలుసుకుంటారు. ఫలం అన్నది మనకు కనిపిస్తుంది, మనం దాన్ని గుర్తించగలం. ఏదైతే మనం కొన్ని ఫలాలు చూడగానే ఇది యాపిల్, ఇది మ్యాంగో, ఇది ఆరెంజ్ అని చెప్పి, ఇది గ్రేప్స్ అని చెప్పి, ద్రాక్ష అని చెప్పి అట్లా చెప్పగలుగుతున్నాము, ఆత్మీయంగా కూడా మనలో దేవుడు కోరుకునే ఫలం, ఇవి మనకు కావాల్సిన ఫలం. దేవుడు మన దగ్గర నుంచి కూడా ఫలాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనం జీవించడానికి ఎన్నో ఫలాలు దేవుడు ఇచ్చాడు. మనల్ని బట్టి ఆయన బైబిల్ ఇలా రాయబడింది యోహాను సువార్త 15:16 అక్కడ మీ ఫలము నిలిచుండటానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. అదే యోహాను సువార్త 15:5 మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే మనం ఫలిస్తేనే దేవునికి మహిమ కలుగుతుంది. మనం ఉన్నది భూమి మీద కూడా 10వ అధ్యాయం 31వ వచనం ప్రకారంగా భోజనం చేసిన పానం చేసిన సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఫలించడం ద్వారానే ఆత్మీయతను అనుభవించగలం, ఫలించడం ద్వారానే దేవుణ్ణి మహిమపరచగలం. కాబట్టి ఆయన మన ఫలాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఫలించాలని ఆయన ఆశించాడు, మనల్ని దీవించాడు కూడా. ఆశీర్వాదంలో ఉన్న ప్రత్యేకమైన ఉద్దేశం అది. వారిని ఎలాగో ఆశీర్వదించాను అని జెనసిస్ 1:28 మనం చూస్తున్నాం. మీరు ఫలించండి అని చెప్పి ఫస్ట్ వర్డ్. కాబట్టి ఏంటి ఫలించడం అంటే? మీకు 3 విషయాలు ఫలముకు సంబంధించిన మనకు ఉండవలసిన అనుభవాలను 3 మేజర్ థింగ్స్ మీకు నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. మొదటిగా ఎఫెసీ పత్రిక 5:9 ఒక మాటను మనం అక్కడ చూస్తాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. ఇక్కడ వెలుగు ఫలము అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇందులో 3 థింగ్స్ రాయబడ్డాయి. సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. అంటే ఒక వ్యక్తిలో వెలుగు ఫలం ఉన్నప్పుడు 3 కనిపిస్తున్నాయి. అది మంచితనం కనిపిస్తుంది, నీతి కనిపిస్తుంది, సత్యం కనిపిస్తుందట. ఇంకొకటి మనం గమనించినప్పుడు 2 కొరింథియన్స్ చాప్టర్ 9 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనంలో, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణోదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇక్కడ మనకు కనిపిస్తుంది నీతి ఫలములు. 9:10 నీతి ఫలము కనిపిస్తుంది. ఎఫెసీ పత్రిక చాప్టర్ 5:9 వెలుగు ఫలము అన్న మాట మనం చూస్తున్నాం. గలతీ పత్రిక చాప్టర్ 5:22 మనం ఆత్మ ఫలము అని అక్కడ రాయబడిన మాటను మనం చూస్తాం. అక్కడ ఆత్మ ఫలం ఏదనగా
అని చెప్పి 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను. గలతియన్స్ చాప్టర్ 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇక్కడ 9 కనిపిస్తుంది. నీతి ఫలము అన్నది మనం చూస్తే పూర్ణ ఔదార్య భాగ్యం గలవారు. ప్రతి విషయంలో 3 రిఫరెన్సెస్: ఎఫెసీ 5:9, 2 కొరింథియన్స్ 9:10, గలతియన్స్ 5:22. ఇక్కడ వెలుగు ఫలము, నీతి ఫలము, ఆత్మ ఫలం. ఈరోజు ప్రతి వ్యక్తిలో కూడా ఈ ఫలము అన్నది మనం కలిగి ఉండాలి. ఈ ఫలము మనం ఫలించాలి. ఎందుకంటే యేసుప్రభువు గారు చెప్పారు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలిస్తాడు. కాబట్టి ఫలించడం అంటే దేవుని వాక్యంలో ఏ ఫలం గురించి అయితే దేవుడు వ్రాయించాడో ఆ ఫలమును మనం ఫలించాలి. మొదటిగా మనం చూసాం ఎఫెసీ పత్రిక 5:9 వెలుగు ఫలము. అక్కడ రాయబడింది సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము దానిలో కనబడుచున్నది. ఇక్కడ ఈ ఫలములో ఉన్న స్పెషల్ ప్రత్యేకత ఏంటంటే ఈ 3 లక్షణాలు ఆ వ్యక్తిలో కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే ఫలం ఉన్నట్లే. ఇప్పుడు మనకి రోమపత్రిక 6:22 ప్రకారంగా మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత అన్నది కూడా ఒక ఫలం. అది ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాడు, పరిశుద్ధత కొరకు ప్రార్థిస్తున్నాడు, పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతున్నాడంటే ఆ వ్యక్తి ఫలిస్తున్నాడు. ఆ వ్యక్తి బహుగా ఫలిస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తిని బట్టి ఎంతో మంది పవిత్రపరచబడ్డారు. నేను పవిత్రపరచబడ్డాను. నేను చెప్పిన సాక్ష్యం ద్వారా, నేను చెప్పిన బోధ ద్వారా అనేకులు పరిశుద్ధపరచబడటం. దాని యొక్క అర్థం ఏంటంటే నేను బహుగా ఫలించానని అర్థం. నేను పవిత్రపరచబడితే అది జస్ట్ సింగులర్. నా ద్వారా అనేకులు పరిశుద్ధపరచబడితే అది ఫ్లోరల్, అది బహుగా ఫలించడం. కాబట్టి ఇక్కడ నీతి ఫలము, వెలుగు ఫలం అన్నది ఈరోజు మన జీవితంలో ఉందా అన్నది ప్రశ్నించుకున్నప్పుడు. ఎందుకంటే 2 కొరింథియన్స్ 13:5 వాక్యం ఎలా రాయబడింది, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. విశ్వాసం అంటే వాక్యానికి సంబంధించింది మన జీవితంలో ఉందా, అలా జరుగుతుందా, దాన్ని మనం అనుభవించాలి, దాన్ని మనం అనుసరించాలి, దాన్ని మనం ప్రకటించాలి. కాబట్టి వెలుగు ఫలం అన్నది ఇది మనకు సంబంధించింది కాదు. దేవుని వాక్యం మనలోకి వెళ్ళినప్పుడు వాక్యం గురించి రాయబడింది, వాక్యమే వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. 119వ కీర్తన 105వ వచనంలో మనం చూస్తాం. యేసుప్రభు వారు కూడా యోహాను సువార్త 14:6 మనం చూస్తాం, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఇంకా ఆయన నేను లోకమునకు వెలుగునని కూడా చెప్పారు ఆయన. కాబట్టి వాక్యము మన లోనికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితంలో ఏం జరుగుతుందంటే మంచితనం, అంటే మంచిగా జీవించాలి, మంచి చెయ్యాలి. ఎందుకంటే మన దేవుడు మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టబోతున్నానని చెప్పాను. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టునని కూడా వాక్యంలో మనం చూస్తాం. మంచిగా ఉండాలి. ఒకప్పుడు మనం మంచిగా లేము. జెనసిస్ చాప్టర్ 6 మనం చూస్తాం, ప్రతి వ్యక్తి యొక్క బాలుని యొక్క హృదయాలోచన బాల్యం నుండే చెడ్డది అని చెప్పి జెనసిస్ లో మనం చూస్తాం. పుట్టినప్పటి నుండి మనిషిలో మంచిగా ఉండాలనే తత్వం అన్నది బైబిల్ ప్రకారం చూస్తే లేదా. ఎందుకంటే నీతిమంతుడు లేడు అని చెప్పి
రోమపత్రిక 3వ అధ్యాయం మనం చూస్తాం. ఒక్కరు లేడు, గ్రహించేవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయ్యారని చెప్పి దేవుడు అక్కడ గద్దిస్తాడు. కాబట్టి మంచి అనేది చెప్పడం మాత్రమే ఉంది, ఆలోచించడం మాత్రమే ఉంది. చేసేది మనం గమనిస్తే మాట్లాడేది మంచి మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ చేసేది మాత్రం చెడే చేస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యము ఒక వ్యక్తిలోకి వెళ్ళినప్పుడు ఆ వాక్యములో ఉన్న ప్రత్యేకత ఆ వ్యక్తిని మంచి వ్యక్తిగా మారుస్తుంది. అంతకుముందు చెడు తలంపులు, చెడు అలవాట్లు, అదే కీర్తన 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచనలు, దుష్టుల సహవాసము, దుష్టుల అలవాట్లు ఒకప్పుడు అలా ఉండేది. ఎప్పుడైతే అవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాక్య వెలుగులోకి వచ్చినప్పుడు నేను ఇలా ఉన్నాను తెలియటం మాత్రమే కాదు, ఇలా ఉండకూడదని కూడా తెలుస్తుంది. అంత మాత్రమే కాదు, ఇలా ఉండాలని కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు చెడిపోయాను, ఇప్పటి వరకు కూడా మంచి నాలో లేదు. అందుకని పౌలు గారు 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో రోమ పత్రికలో ఏదైతే మంచి చేయాలనుకుంటున్నాను, ఏదైతే మేలు చేయాలనుకుంటున్నాను కానీ చేసేది మాత్రం నేను కీడే చేస్తున్నానని చెప్పి ఆయన రోమన్స్ చాప్టర్ 7లో ఆయన ఒక స్టేట్మెంట్, ఒక ఎక్స్పీరియన్స్, ఆయన పొందిన ఒక అనుభవాన్ని ఆయన అక్కడ మాట్లాడటం మనం చూస్తాం. నేను చదువుతున్నాను 7వ అధ్యాయము 19వ వచనం నుంచి. నేను చేయగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరి నాకు కీడు చేయటం కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. 18th చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుటకు నాకు కలుగట్లేదు. మంచి చేయాలనుకుంటున్నాను గాని నేను మంచి చేయలేకపోతున్నాను. మంచిగా ఉండాలనుకుంటున్నాను కానీ చాలా మంది కూడా అనుకుంటారు ఉండాలనుకుంటున్నాను, మంచిగా ఉండలేకపోతున్నాను. కోపం వచ్చినప్పుడు నోటిని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కొన్ని చూడకూడదు అనుకుంటున్నాను కానీ చూసేస్తున్నాను. కొన్ని చేయకూడదు అనుకోవడం అన్నది ఈరోజు చాలా మందిలో ఉంది. దేవుడు నమ్మిన వాళ్ళు ఉంది, దేవుడు నమ్మని వాళ్ళు కూడా ఉంది. ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేసేటప్పుడు స్టార్టింగ్ లో చేయకూడదు అనుకుంటాడు. అలా అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ వాత వేయబడిన మనస్సాక్షి ఏమైతుందంటే వాడికి అందులోనే స్టార్టింగ్ మాత్రం ఏ వ్యక్తికైనా ఇది నేను చేయకూడదు, ఈ చెడు నేను చేయకూడదని లోపల దేవుడు ప్రతి వ్యక్తిలో మనస్సాక్షి పెట్టాడు. అది మన మీద దోషారోపణ చేస్తుంది. దాన్ని చంపినప్పుడు ఇంకా మాట్లాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనము ఫలభరితంగా ఉండాలని కోరుకోవడం ఉన్న ఆంతర్యం ఏంటంటే వెలుగు ఫలం మనలో ఉండాలి. వెలుగు ఫలం అంటే ఫస్ట్ మాట్లాడిన మాట మంచితనం. నీకు నువ్వు మంచిగా ఉండటం, నీ తలాంపులు మంచిగా ఉండటం, నీ మాటలు, నీ చూపులు, నీ యొక్క ఆలోచనలు, నీ అలవాట్లు, నీ సహవాసం, మంచి వారితోనే సహవాసం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజు ఒకప్పుడు మనం మంచివాళ్ళం కాదు, మనం నమ్మిన దేవుడు మంచివాడు కాబట్టి మనల్ని ఆయన మంచివాడిగా మార్చాడు. ఎంత మంచివాడు ఆయనంటే శత్రువులను కూడా ప్రేమించమని చెప్పింది దేవుడు. శత్రువులు కూడా భోజనం పెట్టమని చెప్పిన దేవుడు. సిలువలో ఆయన నిందించిన వారిని కూడా తండ్రి, హింసించిన వారిని, సిలువ వేసిన వారిని కూడా ఆయన చెప్పాడు, తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పి. అట్లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఎంత మంచివాడు ఆయన, ఎంత గొప్పవాడు, ఎంత దయ కలిగిన వాడు, ఎంత కనికరం కలిగిన వాడు. ఆయనకి ఎవరు సాటి లేరు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు, ఆరాధిస్తున్నందుకు మనం ధన్యులం. కాబట్టి ఆయన మంచివాడు కాబట్టి మనల్ని కూడా మంచివారిగా చూడాలి, మంచి వాటిని చెయ్యాలి అని కోరుకునే దేవుడు. ఈరోజు కూడా దేవుడు అందరి విషయంలో మంచి జరగాలని కోరుకునే దేవుడు.
నమ్మితే ఆయన నీ జీవితంలో మంచిని చేస్తాడు. మనం ఆయనతో కలిస్తేనే మనంతట మనం మంచివారిగా ఉండటం మన వల్ల కాదండి. దేవునితో మనం కలిసినప్పుడు, దేవుడితో మనం సహవాసం చేసినప్పుడు, అందుకని అక్కడ వాక్యం కూడా ఎంత అద్భుతంగా ఉందంటే, ద్రాక్షావళి నేనైతే తీగలు మీరు. తీగ ద్రాక్షావళితో కలిసే ఉంటది. మన దేవునితో సంబంధాన్ని, దేవునితో మన సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఫలిస్తాం. కాబట్టి మనం ఫలించాము అని చెప్పడానికి ఇది మానసిక సంబంధమైన ఫలం. మనసులోనే మంచిగా ఉండాలనే కోరిక మనసుకు సంబంధించింది. నీతి, సత్యము. నీతి అన్నది రెండు రకాలుగా మనం మన జీవితంలో పొందగలం. ఒకటేమో రోమపత్రిక 5:9 ప్రకారంగా ఆయన రక్తం వలన మనం దేవుడు నీతిమంతులుగా మార్చాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చివరి వచనం ప్రకారంగా దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలను, దేవుడు మనకి ఇచ్చిన వాక్యమును గైకొనటం వలన మనకి నీతి కలుగుతుందని రాయబడింది. నీతిమంతులుగా మార్చబడటం వేరు, నీతిని కలిగి ఉండటం వేరు. కాబట్టి మనం మన మనసులో కూడా నీతిమంతుడిగా జీవించాలి అంటే వాక్యానుసారంగా జీవించాలి అనే మనసు మనకు దేవుడు ఇస్తాడు. ఆ ఫలానికి సంబంధించిన రుజువు అది. వెలుగు ఫలం ఉన్నప్పుడు మంచిగా ఉండాలనిపిస్తుంది. రెండవదిగా చూస్తే నీతిగా వాక్యానుసారంగా ఉండాలి అనే కోరిక, ప్రేరేపణ మనకు కలుగుతుంది. ఆ ఫలము యొక్క రుజువు అది. ఆ ఫలము ఉన్నది అని చెప్పడానికి ఎవిడెన్స్, నిదర్శనం అది. సత్యము. యేసుప్రభువు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు పిలాతు అడిగిన మాటకు ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి వచ్చాను. ఈ లోకంలో ఉన్నది నిజం కాదది. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా జస్ట్ ఇవన్నీ భ్రమ, కొన్ని రోజులు మాత్రం ఉంటాయి. సత్యం ఏంటంటే బైబిల్, అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయంలో నా మాటలు మీరు గ్రహించినట్లయితే, నా వాక్యమందు నిలిచిన వారైతే, 30వ వచనం నుంచి 8వ అధ్యాయం యోహాను సువార్తలో, యోహాను సువార్త 8:30 నుంచి మనం చదివినప్పుడు నమ్మిన వార్త అని చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును మీరు గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎస్ సార్, ట్రూత్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు అనుకుందాం, ఒక వ్యక్తికి కరోనా ఉందో లేదో తెలియదు, టెస్ట్ చేయించుకున్నాడు, రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ లో ఆయనకి నెగిటివ్ అని వచ్చింది. ఎప్పుడైతే రిపోర్ట్ చూస్తాడో ఇప్పుడు ఆయనకి కన్ఫర్మ్ అవ్వడు, నాకు కరోనా లేదు. దాని ఆధారం చేసుకున్నప్పుడు ఆయనకు అర్థమైంది లేదు. ఇప్పుడు అది సత్యమైనప్పుడు, ఆ రిపోర్ట్ కరెక్ట్ అయినప్పుడు ఆ వ్యక్తి హ్యాపీ ఉంటాడు. అలాగే దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని చూసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని బట్టి నేను ఉంటున్నాను, జీవించగలుగుతున్నాను అనేది నిర్ధారణ అయినప్పుడు, అది సత్యమైనప్పుడు ఆ వ్యక్తిలో ధైర్యం కలుగుతుంది. దేవుని కార్యాలు ఆ వ్యక్తి చూడగలడు. ఆ రోజు ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యాకోబు వెళ్ళాడు తండ్రి ఆశీర్వాదం పొందడానికి, తల్లి ప్రేరేపణతో. యాకోబు అడిగాడు, నువ్వు ఎవరు? ఆ రోజు యాకోబు చెప్తున్నాడు, నేను ఏశావు నీ కుమారుణ్ణి, నీ జ్యేష్ఠ కుమారుణ్ణి. కానీ అక్కడ ఆయన సత్యం మాట్లాడలేదు. ఏశావు యొక్క అవిధేయతను బట్టి, ఏశావులో ఉన్న పాపాన్ని బట్టి దేవుడు ఏశావుని దీవించాలనుకోలేదు. కానీ యాకోబులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడాలని అనుకోలేదు. ఆల్రెడీ యాకోబు పుట్టక ముందే రిబ్కాతో దేవుడు మాట్లాడాడు, నీ చిన్న కుమారుడిని నేను ప్రత్యేకంగా దీవిస్తానని చెప్పాడు ఆయన. కాబట్టి దేవుని వాక్యం అది. తల్లి మాటకు ఆ వ్యక్తి విధేయత చూపించాడు.
దేవుని మాట వినేవాడు ఎవరి మాట వినాలో ఆ వ్యక్తికి అర్థమవుతుంది. కాబట్టి ఆ టైంలో ఆయన మాట్లాడింది సత్యం కాకపోయినా తన తల్లితో దేవుడు చేసిన వాగ్దానం సత్యం కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని దీవించాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో సత్యము అంటే వాక్యం మన జీవితంలో నెరవేర్చబడటమే మనం దేవుని పిల్లలని చెప్పడానికి సత్యం. వాక్యం నెరవేర్చబడకుండా వాక్యానుసారంగా జీవించకుండా నేను ప్రకటించిన, మీరు ప్రార్థించిన, మనం ఆరాధించిన ఇవన్నీ కూడా మోసపూరితమైనవి. ఆ రోజు నతానియేలుని యేసుప్రభువు చూసినప్పుడు ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు ఏ కపటం లేదని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సాక్ష్యం. ఆయన జీవితంలో సత్యం కనిపిస్తుంది, అంటే వాక్యం కనిపిస్తుంది. వాక్యానికి సంబంధించిన అనుభవాలు కనిపిస్తున్నాయి, కపటం లేదు. ఈరోజు మన జీవితాల్లో చూసినప్పుడు వాక్యం కనిపిస్తుంది అంటే సత్యం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో మంచితనము, సత్యము, నీతి 3 కూడా వెలుగు ఫలమునకు సంబంధించింది. ఇది నేను మంచిగా ఉండాలి, నీతిగా ఉండాలి, సత్యం కొరకు సాక్షిగా ఉండాలి అనే ప్రేరేపణ, అటువంటి ఆత్మీయ అనుభవాలతో కూడిన జీవితం కలిగి ఉండటమే నీతి ఫలమును ఫలించుట. ఈరోజు ఎంతమంది అలా ఫలిస్తున్నారు? ఎంతమందిలో ఈ మాటలు వింటున్నా ఎంతమందిలో నీతి ఫలం కనిపిస్తుంది? పౌలు గారు చెప్పారు, ఒకప్పుడు హింసకుడను, దోషకుడను, హానికరుని, కానీ ఇప్పుడైతే నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను. ఆయన మంచితనం. ఒకప్పుడు చంపేవాడు, ఒకప్పుడు కొట్టేవాడు, ఒకప్పుడు సరసాలను వేసేవాడు, దూషించేవాడు. కానీ అదే వ్యక్తి ఎంత మంచివాడు అయిపోయాడంటే కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు కూడా ప్రేమించి వారికి సువార్త ప్రకటించిన మహనీయుడైన. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ఈ నీతి ఈ వెలుగు ఫలం అన్నది ఎఫెసీ 5:9 మన జీవితంలో ప్రభువు చూచునుగాక. ఈ లోకానికి ఆ ఫలం మనం అందించాలి. లోకంలో మంచితనం లేదు, మంచి వాళ్ళు లేరు, చాలా తక్కువ మంది. ఈ లోకం చెడిపోయింది, వ్యభిచార తరం, మూర్ఖ తరం, విశ్వాసం లేని తరం అని దేవుడు కొన్ని పేర్లు పెట్టాడు ఈ తరానికి. కాబట్టి ఇప్పుడున్న ఈ తరానికి మనం ఆదర్శప్రాయంగా, మోడల్గా మనం ఉందుగా. రెండవదిగా మనం గమనించినప్పుడు మనం చూస్తాం నీతి ఫలం. ఇక్కడ ఇది హెల్త్ కి సంబంధించింది, శరీరానికి సంబంధించింది. పూర్ణౌదార్య భాగ్యము గలవారగున్నట్లు కీర్తన 16లో మనం చూస్తాం, నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఈ ఫలము ఎలా వస్తుంది అన్నది చూస్తే మనకి 2 కొరింథియన్స్ లో ఇది మనం దేవునికి అర్పించే వాటిని బట్టి ఈ ఫలాన్ని మనం పొందుతామని చెప్పి 2 కొరింథియన్స్ లో దేవుడు ఈ ఫలం గురించిన వివరణ ఇచ్చాడు. నేను చదువుతున్నాను 9వ అధ్యాయంలో 4వ వచనం నుంచి. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసుదోని వారెవరైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదు, మీరును సిగ్గుపరచబడదురని ఇక చెప్పనేలా. కావున లోగట ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మం పిసినితనం ఇయ్యక ధారాళము ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుటకు అవసరమని తలంచితిని. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమై చెప్పవచ్చు. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించు. దేవునికి ఇచ్చే వాటి విషయం, మన సమయాన్ని, మన ధనాన్ని ఏదైతే దేవుడు ఇమ్మని చెప్పాడు
ఏదైతే ఇవ్వాలని దేవుని చేత ప్రేరేపించబడ్డాం, మలాకి గ్రంథం 3:10 ప్రకారంగా దశమ భాగం ఇవ్వమని దేవుడు అక్కడ మాట్లాడాడు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో వాళ్ళకి ప్రేరేపణ బట్టి వారికి ఉన్న ఆస్తిలో, వారికి ఉన్న వాటిని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినట్టుగా మనం చూస్తాం. వారికి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ, అపోస్తులు చెప్పలేదు అది. కాబట్టి ఇక్కడ వాక్యంగా మనం చూస్తున్నాం, తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. మన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము, కొన్ని మన హృదయం నిశ్చయించు, కొన్ని ఏమో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, అవి మనం తప్పకుండా నెరవేర్చవలసింది. ఇది ఎప్పుడైతే ఇలా చేస్తామో అప్పుడు రాయబడింది, అతడు వెదజల్లి దరిద్రులకి ఇచ్చిన నీతి నిరంతరం నిలిచిన రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారం కొరత ఉండదు. ప్రతి విషయంలో కూడా మీరు ఎలా ఉంటారంటే పూర్ణ ఔదార్య భాగ్యం గలవారు అన్నట్లు సంపూర్ణ ఉంటారు. ఔదార్యం అంటే ఎదటి వారికి ఇచ్చేవారిగా. ఆశ్చర్యం ఏంటంటే 37వ కీర్తన 25-26 వచనాలు చూస్తే అక్కడ ఉంటుంది, నీతిమంతుని సంతానం గురించి మాట్లాడుతారు. భిక్షమిత్రుడే గాని వారు విడువబట్టు గాని చూడలేదు, వారు దయాళులై దినమెల్లా అప్పు ఇచ్చుచుందురు. ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే వాగ్దానం అది. దినమెల్లా తీసుకుందరు కాదు, ఇచ్చుచుందురు అని. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఇది. ఆర్థిక సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, మనం భౌతికంగా కలిగి ఉండవలసినవన్నీ పూర్ణ ఔదార్య భాగ్యం గలవాడు, ఏ కొరత లేనివాడు. కీర్తన 23లో మనం చూస్తాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ కీర్తనలో మనం చూస్తాం, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంగా నా వెంట వచ్చును. అంటే అటువంటి సర్వ సమృద్ధి దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కదా, నెరవేర్చడం. ఎందుకంటే దేవుని వాక్యంలో దేవుడు మనకిచ్చే ప్రతిదీ కూడా, యాకోబు రాసిన పత్రిక 1:17లో రాయబడింది, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చాం. కాబట్టి మనం దేవునికి ఇచ్చే దాంట్లో పిసినితనంగా ఉండదు. ఎందుకంటే ఈరోజు మనదంటూ ఏది లేదు. చివరికి మనం కూడా బైబిల్ ఇలా రాయబడింది, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని ప్రభు చెప్ప. కాబట్టి ప్రభువుకి మన సమయాన్ని, ప్రభువుకి మన శరీరాన్ని, ప్రభువుకి మన ధనాన్ని, ప్రభువుకి మన బిడ్డలను, ఒక మాట చెప్పాలంటే మనకున్నది ఆయనదే, ఆయనకున్నది మనది. కాబట్టి మనం భాగ్యవంతులుగా ఇలా ఉంటేనే మార్చబడతాం. ఒక వ్యక్తి భాగ్యవంతుడిగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా అన్ని కలిగి ఉండటమే నీతి ఫలం యొక్క రుజువు. అది అందుకని అబ్రహాం గురించి 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం గారి గురించి మాట్లాడాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 13వ అధ్యాయం వచ్చినప్పుడు 2వ వచనంలో అబ్రహాము బహుధనవంతుడట, వెండి బంగారములు కలిగి 13వ అధ్యాయము 2వ వచనంలో. 12లో దేవుడు పిలిచాడు, 13th వచ్చినప్పుడు నెక్స్ట్ చాప్టర్ లోనే మనం దేవుడు ఆయన జీవితంలో నీతి ఫలం అది. నేను చదువుతున్నాను జెనసిస్ చాప్టర్ 13లో 2వ వచనం. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేది. 24వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో అది కూడా మనం చదివినట్లయితే, దేవుడు అన్ని విషయములలో అబ్రహాముని ఆశీర్వదించాను, అన్ని విషయాల్లో. ఈరోజు మనం అన్ని విషయాల్లో మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఫ్యామిలీ పరంగా దేవుని ఆశీర్వాదమును, దేవుడు మనకిచ్చిన ఫలమును పొందుదుము గాక. ఈ నీతి ఫలం అన్నది
ఫైనాన్సెస్, అదే రీతిగా హెల్త్ కి సంబంధించిన బ్లెస్సింగ్ ఇది. మనకి ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. మనకి ఏ విషయంలో కూడా ఏది కొరత తక్కువ చేసే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు మనం ఆ నీతి ఫలం మన జీవితంలో ఉన్నప్పుడు ఈ సమృద్ధిని మనం చూస్తాం. మనం లోకం దృష్టిలో కూడా పేదవాళ్ళే ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో ధనవంతులు మొదటి స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరంటే దేవుడు నమ్మిన వాళ్ళే. కాబట్టి దేవుడు మనల్ని తలగా చూస్తున్నాం తప్ప తోకలా చూడట్లేదు. మనం అప్పిస్తామని రాయబడింది. కాబట్టి రాబోయే దినాల్లో ఇప్పుడు పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ కమింగ్ డేస్, రాబోయే దినాల్లో ఈ నీతి ఫలం మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు ఆ కృపను ఇచ్చును గాక. నీతి ఫలము మనం అనుభవించడము గాక. మూడవది వెరీ ఇంపార్టెంట్, గలతీ పత్రిక 5:22 మనం చూస్తున్నాం, ఆత్మ ఫలం. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక హృదయంలో జరిగే కార్యం ఇది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి కలిగి ఉన్నాడని చెప్పడానికి రైట్ ఎవిడెన్స్ ఏంటంటే ఫలమే. ఈరోజు చాలా మంది వరమును బట్టి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారని తలంచేవారు ఉన్నారు. అది కరెక్ట్ కాదండి. ఫలము నెక్స్ట్ వరము రెండు ఉంటాయి. వరం ఉండి ఫలం లేకపోయినా అది పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోయినా కూడా ఆ రోజు దురాత్మ వచ్చినప్పుడు సౌలు గురించి రాయబడింది 16వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథంలో ప్రవచించాడని రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాము, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అని చెప్పడానికి రైట్ ఎవిడెన్స్ ఏంటంటే ఆత్మ ఫలం ఆ వ్యక్తిలో ఉంటుంది. ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాళత్వం ఉంటుంది, మంచితనం. ఇవి ఏదో అప్పుడప్పుడు ఉండే కాదు. మన జీవితంలో ప్రతిరోజు ఆ ఫలమును మనం కలిగి ఉంటాం. ఎందుకంటే అది నిలిచి ఉండే ఫలం, రాలిపోయేది కాదు. దేవుడు ఆ రోజు చెప్పాడు యోహాను సువార్త 15:16లో, మీ ఫలము నిలిచి ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మన ప్రేమ పొద్దుగా ఉంటుంది, సాయంత్రం ఉండదు, ఒక రోజు ఉండదు, ఒక రోజు ఉండదు, ఎప్పుడు ఎలా మారుతామో మనకు తెలియదు. కానీ దేవుని ప్రేమ మనలోకి వచ్చినప్పుడు అది మార్పు లేని ప్రేమ. ఎందుకంటే దేవుడు మార్పు లేని వాడు. హెబ్రీ పత్రిక 13:8 ప్రకారంగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి మనలో ఈ ఆత్మ ఫలం అన్నది పరిశుద్ధాత్ముని ద్వారా మనం పొందుకోగలం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆ ఆత్మ ఫలమును ఆయన మనకి ఇస్తాడు. మనలో దేవుని ప్రేమ కనిపిస్తుంది. అందుకని రోమపత్రిక 5:5లో మనం చూస్తాం, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. 1 కొరింథియన్స్ 13లో మనం చూస్తాం, ప్రేమ గురించి గొప్ప వివరణ అక్కడ ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ రాయబడిన ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలభరితమైన జీవితం, వెలుగు ఫలము ఎఫెసీ 5:9, నీతి ఫలము 2 కొరింథియన్స్ 9:10, ఆత్మ ఫలము గలతీ 5:22. ఈరోజు మన జీవితంలో మనం కలిగి జీవించినప్పుడు ప్రభువు మహిమ పొందుతాడు. నో డౌట్ అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు. మనకు కూడా ఆధ్యాత్మికంగా నేను జీవించగలుగుతున్నాను అన్నది వాక్యానుసారమైన నిర్ధారణ కలుగుతుంది. అటువంటి స్థితిలో మనల్ని దేవుడు దీవించును గాక. మీరు అటువంటి ఫలభరితమైన జీవితంను జీవించుదురు గాక. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చినందుకు ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభుకి మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ పునరుత్థానపు ఆరాధనలో మీరు జెనసిస్ 1:28లో మమ్మల్ని ఆశీర్వదించారు, మేము ఫలించాలని. ఎలా ఫలించాలో తండ్రి ఎఫెసీ 5:9లో, 2 కొరింథియన్స్ 9:10లో,
గలతియన్స్ 5:22లో మీరు చెప్పారు తండ్రి, వెలుగు ఫలము, నీతి ఫలము, ఆత్మ ఫలము మేము ఫలించాలని ప్రభువా మీరు కోరుకుంటున్నారు తండ్రి. దానికి మీ వాక్యం అనే విత్తనాన్ని మాకు ఇచ్చారు. మేము యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విన్నప్పుడు, దాన్ని అవలంబించినప్పుడు ఇటువంటి ఫలభరితమైన జీవితాన్ని మేము జీవించగలమన్న సత్యాన్ని మాకు నేర్పించినందుకు, అలా జీవించడానికి మీ బిడ్డలను మీరు ప్రేరేపిస్తున్నందుకు, అటువంటి వారిని ప్రభువా మీరు వెతుకుతున్నారు. ప్రభు రీతిగా మమ్మలను బ్లెస్ అయ్యండి, మీరు మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ఆరాధనలో భాగంగా దేవునికి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ ప్రభుకి అర్పించి ప్రభుని మహింపరుద్దాం. మలకి గ్రంథం 3:10లో చెప్పబడిన రీతిగా నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యాలను నింపి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆ రీతిగా ప్రభుకి అర్పించి ప్రభుని మహింపరుద్దాం. స్క్రీన్ మీద కనపడుతున్న డీటెయిల్స్ మీరు పంపించండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించినందుకు, దీవించినందుకు, ఫలభరితమైన వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘముగా మమ్మల్ని చూడాలని మాకు మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. వెలుగు ఫలము, నీతి ఫలము, ఆత్మ ఫలము కలిగిన వారిగా ప్రభువా మీరు ఆ రోజు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు నా తండ్రి మీరు ఏదైతే ఆశించారో ప్రభు ఈరోజు మమ్మల్ని చూసినప్పుడు మీరు ఆనందించే విధంగా, మీరు మహిమ పొందే విధంగా ఆ రోజు యోసేపును చూసి మాట్లాడిన ఆ ప్రొఫెసీని బట్టి యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పిన రీతిగా మీరు బహుగా ఫలించాలని చెప్పారు. ఆ రీతిగా ప్రభువా మేము ప్రతి దినము కూడా ఫలించాలి, నిలిచి ఉండే ఫలమును కలిగి ఉండే విధంగా మమ్మల్ని మీరు బ్లెస్ చేయండి, మీరు మహిమ పొందాలి. మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ ను దీవించి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అందరికీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక, దేవుడు మీకు సమాధానము, క్షేమము, ఆశీర్వాదము అనుగ్రహించును గాక. ఆమేన్. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్